ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10:15 ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక మధ్యాహ్నం 1:30 ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇరువురు సీఎంలు భేటీ అవుతారు. ఏపీ, తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీ, అమిత్ షాతో సీఎంలు చర్చలు జరుపుతారు. హైదరాబాద్ లో శనివారం చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్న నేపథ్యంలో వారి ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అవుతారు. ఇవాళ, రేపు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సర్కారు మద్దతు, సహకారం ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అలాగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు ఉదయం 10:15 ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతా ఉన్నారు. ఆ తర్వాత 12:15 నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అవుతారు. 2 గంటల తర్వాత హోంమంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. రేపు కూడా చంద్రబాబు అక్కడే ఉంటారు. ఉదయం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆరోగ్య మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు ఇప్పటికే ఆయన షెడ్యూల్ ప్రకారం మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరబోతా ఉన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విషయంతో పాటు అటు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, ఇతర రహదారుల మరమ్మతులతో పాటు అటు గ్రామీణ, పట్టణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కు సంబంధించి ఇంటింటికి తాగునీరు వంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా చంద్రబాబు విజ్ఞప్తులు అందించే అవకాశం ఉందని కూడా మాకు తెలుస్తా ఉంది. ఇంకా అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో పరిణామాలు చూస్తా ఉంటే కొంత ఆసక్తికరంగానే మారాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇవాళ కలవబోతుండటంతో అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని తోటి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా విడివిడిగా భేటీ అయ్యే భేటీ కానున్నట్లుగా మనకైతే తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి విడివిడిగా భేటీ అయ్యే సందర్భంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. విభజన సమస్యలకు సంబంధించి కూడా ఇద్దరు సీఎంలు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే 6వ తారీఖున రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా హైదరాబాద్ లో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో విభజనకు సంబంధించి వాటన్నింటినీ కూడా పరిష్కరించుకునే దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా 6వ తారీఖు భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో అంతకు ముందుగా ఈ రోజు ఉదయం 10 గంటలకి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతాం. మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ కాబోతాం. ఇప్పుడు అంతా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మరి మోడీ దృష్టికి ఏం తీసుకెళ్లబోతా ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నతులు అందజేయబోతా ఉన్నారన్నది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చంద్రబాబు ఈ ఢిల్లీలో 2 రోజుల పాటు కొనసాగబోతున్నటువంటి పర్యటనలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలకు సంబంధించి దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన అమరావతి కేంద్రంగా నెలకొల్పే విధంగా అన్ని శాఖలకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే విధంగా వాటికి కావాల్సినటువంటి భూములు, ఎందుకంటే 2 రోజుల క్రితం
రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మొత్తం 1700 ఎకరాలకు సంబంధించి డీనోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆయా శాఖలకు సంబంధించి సంస్థల్లో త్వరితగతిన భవనాల నిర్మాణాలు ఇవన్నీ కూడా త్వరితగతిన జరిగే విధంగా వాటికి సంబంధించి భూములు కూడా కేటాయింపులు చేస్తాం. తక్షణం ఇమీడియట్ గా వచ్చి ఆ భవనాల నిర్మాణానికి సంబంధించి పనులను కూడా ప్రారంభం చేసుకోవాలని కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరపాలన్నటువంటి ఆలోచనతో అక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలిసి వాళ్ళ యొక్క ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వివరాలను కూడా రేవంత్ రెడ్డి తెలియజేయబోతా ఉన్నారు. దాంతో పాటు పిసిసి చీఫ్ నియామకం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అందరిలో కూడా చర్చ నడుస్తా ఉంది. ఎవరు కొత్త పిసిసి చీఫ్ గా నియమించబోతా ఉన్నారు. ఈ విషయం మీద కూడా రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానంగా ఈ 2 అంశాల మీదే ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధాని మోడీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలతో పాటు విభజన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం వాటికి సంబంధించి కూడా మోడీతో భేటీ అయిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్తారన్నటువంటి విషయం అయితే ప్రస్తుతం అయితే చర్చ నడుస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.